ఈ రీసెంట్గా ప్రకాష్ రాజ్ కూడా కామెంట్స్ చేశారు కదా, అలాగే ఎలాగనిపిస్తుంది? నీకు విషయం చెప్తా. ప్రకాష్ రాజుకు సినిమాలు లేవు. ఇక ఈ ప్రకాష్ రాజు అన్నటువంటి సినిమాలు లేక ఏం చేస్తా ఉన్నాడంటే ఏదో ఒకటి పాపులేషన్ కావాలి. ఎవడి ప్రకాష్ రాజు అన్నట్టు ఏమన్నా దేశ నాయకుడా లేకపోతే ఇది గాంధీ మహాత్ముడా? ఇక్కడ ప్రకాష్ రాజ్ అనేది హిందుత్వం పేరు. ప్రకాష్ రాజ్ హిందూ పేరు. జగన్మోహన్ రెడ్డి హిందూ పేరు. ఇది హిందూ సనాతన ధర్మం, హిందూ భారతదేశం. వీళ్ళందరూ కన్వర్టెడ్గా ఏదో వెళ్ళిపోయి వాళ్ళ దేవుణ్ణి మొక్కుకోమని మేము మొక్కుకోవద్దని ఎవరు చెప్పట్లేదు. వాళ్ళ ధర్మాన్ని మేము ఆచరించొద్దని చెప్పట్లేదు. నువ్వు ఆచరిస్తున్నావు. పక్కవాడి ధర్మాన్ని నువ్వు ఎందుకు కించపరుస్తున్నావు? మసీదుల్లోకి పోయి మీరు మొక్కుతున్నారు కదా, మేము ఎక్కడ కించపరచట్లేదు. చర్చిల్లోకి పోయి మీరు ఏం చేస్తున్నారు? మైకులలో బండరాళ్ళకు మొక్కుతున్నారు, ఇంకో దగ్గర మొక్కుతున్నారు. మీరు ఇది చేస్తున్నారు, అది చేస్తున్నారు అని చెప్పి మా దేవుని కించపరాల్సిన అవసరం ఏముంది? నువ్వు చర్చిలల్లో మైకులలో చెప్పట్లేదా? మీరు ఎవడొస్తాడో రండి చర్చికి, నేను సిద్ధంగా ఉన్నా. ఏ చర్చిలో చూసుకున్నా ఆదివారం పూట హిందూ సనాతన ధర్మాన్ని కించపరచందే. మీరు బైబిల్లో ఉన్నటువంటి వాక్యాలు చదవట్లేదు. మీ దేవుడు చేసినటువంటి గొప్పది ఏదైనా ఉంటే, ఆయన నిజంగా దేవతామూర్తి అయితే ఆయన గురించి గొప్ప చెప్పుకోండి. ఎవరు వద్దన్నారు? వేరే మతాన్ని కించపరిచే నైతిక హక్కు మీకు ఎక్కడిది? మీరు సనాతన హిందూ ధర్మం ఈ భారతదేశంలో పుట్టి ఏదేదో మాట్లాడుతుంటే, హిందూ ధర్మంలో ఈ సనాతన ధర్మంలో ఈ భారతదేశంలో పుట్టిన మాకెట్లుండాలి? నువ్వు కన్వర్టెడ్ అయ్యి ఎవడో చెప్పిన మాటలు విని నువ్వే మారినేవు. మేము ఇక్కడ పుట్టి తరతరాలుగా ఆచరిస్తూ ఈ భూమి పుట్టిన దగ్గర నుంచి మేము కూడా ఈ సనాతన హిందూ ధర్మంలో ఉన్నటువంటి వాళ్ళం. మమ్మల్ని మీరు కించపరిచి మాట్లాడుతుంటే మాకు రోషం పౌరుషాలు ఉండవా? మరి మీరు నాశనం చేస్తున్నది, మీరు కించపరిచి మా దేవుళ్ళని మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఆ నైతిక విలువలు ఎక్కడున్నాయి మీకు? మీ దేవుని గురించి చెప్పుకోండి, మేము కాదన్నాం. మీరు ఎక్కడికి కొంచుకుంటారో మీ దేవుని కొంచుకోండి, మేము కాదన్నాడు. మరి హిందూ సనాతన ధర్మం గురించి మీకేం హక్కు ఉంది? కించపరచాల్సిన అవసరం ఏముంటుంది? అంటే మీరు మతాలు కించపరుస్తూ రోజు ఆదివారం పూట మైకులు పెట్టుకొని మీరందరూ చెప్తున్నది ఏంటిది?